మొత్తానికి లెమన్ రైస్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మా చెల్లి, మా మమ్మీ, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్, మా అమ్మమ్మ అందరూ కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. నేను సీలింగ్ చేస్తూ ఉన్నాను. నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండే ఫుడ్ డొనేషన్ చేయాలి ఇలా ఏమైనా ఎవరికైనా అనేసి, బట్ కానీ ఎప్పుడు కుదరలేదు. ఇంకా ఛానల్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాను 100 సబ్స్క్రైబర్స్ రాగానే చేద్దాము అనేసి. బట్ 128 సబ్స్క్రైబర్స్ 1 వీక్లోనే వస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ అందరికీ కూడా. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను మీకు ఏ ఫుడ్ ఇష్టం అనేసి, వాళ్ళు నాన్ వెజ్ అన్నారు. అక్కడికి ఎవరు నాన్ వెజ్ తీసుకురారంట. నేను వాళ్ళకైతే ఒక మాట ఇచ్చాను, 500 సబ్స్క్రైబర్స్ రాగానే నేను మళ్ళీ వచ్చి మీకు నాన్ వెజ్ అయితే ఇక్కడే వండించి పెడతానని చెప్పాను. అలా వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసినంతసేపు చాలా హ్యాపీ అనిపించింది. నేనేమో ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటే మా ఫియాన్సీ ఏమో వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నారు. మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. వీళ్ళందరికీ అందరూ ఉండి కూడా ఎవరు లేని వారిలా బతకాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఇంకెవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.